అవర్ ఛానల్. ప్రోమో చూశారు కదా, ప్రోమో మీకు ఎలా అనిపించింది? గౌతమ్ వర్సెస్ పృథ్వీ, మీ సపోర్ట్ ఎవరికి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏం జరిగింది? ఆ గొడవ ఒక్కటే కాదు, విష్ణు అండ్ రోహిణి కూడా గొడవ అయింది, ఇంకా చాలా గొడవలు అయింది, నబీల్ వర్సెస్ గౌతమ్ కూడా అయింది. అవి ఏం జరిగాయి అన్నది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే కొన్ని విషయాలు లైవ్లో కట్ చేస్తాడు, కానీ ప్రోమోలు వేస్తాడు. కొంచెం సేపు వెయిట్ చేస్తే ప్రోమో వస్తుంది కదా, ఆ ప్రోమోలో కూడా ఏం వేస్తాడు, ఈవెంట్కి పీక్కోవడం అవన్నీ కూడా లైవ్లో వేయలేదు, నైట్ ప్రోమోలో వేసాడు. సో అవన్నీ నా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. చాలా జరిగాయి, కానీ ఆ ఫైట్ అయిన తర్వాత లైవ్లో వాళ్ళు పడుకునే వరకు ఏం జరిగిందో మాట్లాడుకుందాం. ముఖ్యంగా అందరూ కూడా మేము గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడాం, మేము గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడాం, వీళ్ళు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మేము గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడాం. తేజ నిఖిల్ దగ్గర అంటాడు, మేము అనలేదు కదా గ్రూప్ గేమ్ అన్నమాట, ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, బయట నుంచి వచ్చింది, మీ పేరెంట్స్ చెప్పారు, వీళ్ళందరూ చెప్పినప్పుడు మీరు యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోవాలి, కానీ ఎక్కడ ఆడామంటే ఏం చెప్పాలి అని చెప్పేసి నిఖిల్తో అంటాడు తేజ. సో ఇక్కడ ప్రేరణ వచ్చేసి ఈ ఏదైతే గొడవ అవుతుందో పృథ్వీ అండ్ గౌతమ్, ఈ గొడవ అయిన తర్వాత ప్రేరణ అంటది, మేము ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడాం, ఒక ఎగ్జాంపుల్ చెప్పు అంటది. ఒక ఎగ్జాంపుల్ చెప్పంటే, నువ్వు స్నేక్ టాస్క్లో ఎందుకు యష్మి ఎగ్ వేయలేదు అంటే నీకంటే బెటర్ కాబట్టి అంటుంది. అంటే నీకంటే బెటర్ కాబట్టి అని. కానీ ఆ రోజు తను ఏమన్నా చెప్పనా, ఆ రోజు నీకంటే బెటర్ కాబట్టి అని అనలేదు, అది ఏమన్నది అన్నది నేను చెప్తాను. సో మళ్ళీ అంటది, ఏది ఎగ్జాంపుల్ చెప్పు, ఇప్పుడే కదా నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంటాడు గౌతమ్. సో అయినా కానీ ఆమె రివర్స్లో ఎగ్జాంపుల్ చెప్పు, అది రాంగ్ ఎగ్జాంపుల్, అక్కడ నీకంటే మరి రెడ్ టీంలో నన్ను ఎందుకు అవుట్ చేసేసారు అంటే, అక్కడ నీకంటే మేము బాగా ఆడాం కాబట్టి అని చెప్పేసి ఇలా రివర్స్లో ఇలా చెప్తుంది అనమాట. వీళ్ళు గ్రూప్ గేమ్ని సర్ది చెప్పుకోవడానికి ఇలా 100 రీజన్స్ చెప్తున్నారు. ఇంకొకటి, ప్రేరణ అంట గ్రూప్ గేమ్లో లేదంట. ఈ ప్రేరణ పిఆర్ బయట ప్రచారం చేయడం, ప్రేరణ పిఆర్కి సంబంధించిన వాళ్ళందరూ ప్రేరణ అక్కడ గ్రూప్ గేమ్లో ఉంది, మిగిలిన వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ప్రేరణ అంట ఇండివిజువల్ గేమర్ అంట. ప్రేరణ ఇండివిజువల్ గేమరా, ప్రేరణ ఇండివిజువల్ గేమరా, గ్రూప్ గేమరా? ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరే డిసైడ్ అవ్వండి. ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్దాం. స్నేక్ టాస్క్లో ఎగ్స్ వేసింది కదా, ఎగ్స్ వేసినప్పుడు గౌతమ్ ఎగ్గ పడిపోయింది, తను వచ్చి కూర్చుని ఉంటే ప్రేరణ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. చెప్పడానికి ట్రై చేస్తే గౌతమ్ అంటాడా, నేనేం పట్టించుకోలేదు, అది నీ చాయిస్, వేసుకో, నేనేమనుకోనంటే అప్పుడు తనే ప్రేరణ రివర్స్లో చెప్తుంది, నేను నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరినీ వేసాను రా, నాకు అడ్డు రాకుండా, లేదంటే నేను డేంజర్లో పడతాను కదా అందుకు వేసాను రా అని అన్నది. అంటే మరి యష్మిని ఎందుకు వేయలేదు అని అడిగితే, యష్మి నా ఫ్రెండ్, అబ్బా నేను ఎందుకు వేస్తాను అన్నది. పోని తేజ అన్నట్టు సర్లే తన ఫ్రెండ్ని సపోర్ట్ చేసుకున్నది, అది గ్రూప్ గేమ్ కాదు అని అనుకుందాం. కానీ నిఖిల్ అంటాడు, నన్ను వేసే నా ఎగ్ వేసే అంటే వేయదు. ఆ తర్వాత నిఖిల్ వచ్చి ఫీల్ అవుతాడు, అదేంటబ్బా నేను వేసేయమన్నాను కదా, నా ఎగ్ వేసేయచ్చు కదా అని చెప్పేసి అంటే, అది నా పర్సనల్ చాయిస్ రా, నేను వేయకూడదు అనుకున్నాను రా అంట. నిఖిల్ కూడా నామినేషన్లో ఉన్నాడు కదా, నీ పర్సనల్ చాయిస్ ఏంటి అంటే అది గ్రూప్ గేమ్ కాదా? అది 2. రెడ్ టీంలో గౌతమ్ ఆల్రెడీ ఒక స్టెప్ ముందుకు వచ్చిన తర్వాత గౌతమ్ని ఎందుకు తీస్తారు? గౌతమ్ ఆల్రెడీ ఒక స్టెప్ ముందుకు వచ్చాడు కదా, ముందుకు వచ్చిన తర్వాత ఎందుకు తీస్తారు మీరు? గ్రూప్ గేమ్ కాదా అది? తనకంటేనంటే వాళ్ళు బాగా ఆడారంట అంటాడు. వెంటనే గౌతమ్, ఓహో నాకంటే మీరు బాగా ఆడారా అంటే, మేము బాగా ఆడామంటుంది. వీళ్ళు బాగా ఆడారా? తినకంటే ఎంత గొప్పగా ఆడారు? ఆ పర్పుల్ టాస్కే పెద్ద ఎగ్జాంపుల్, వీళ్ళు ఎంత గొప్పగా ఆడారు అన్నది. సో అది అయిపోయింది అక్కడ, అది అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి రెడ్ టీమ్ ఈ టాస్క్లు వాటర్ ట్యాంక్ టాస్క్. ఈ వాటర్ ట్యాంక్ టాస్క్ జరిగినప్పుడు అసలు టాస్క్లో ప్రేరణ ఎఫ్ వర్డ్ యూజ్ చేసింది కదా. ప్రేరణ ఎఫ్ వర్డ్ యూజ్ చేసిందంటే నిఖిల్ ఎంత ఫిజికల్ అయ్యి ఉంటే తను యూజ్ చేసింది, నిఖిల్ ఎంత ఫిజికల్ అయ్యాడన్న మాట పక్కన పెడితే నిఖిల్ మీద ఎంత కోపం వస్తే తను యూజ్ చేసింది. ఓకే, ఎఫ్ వర్డ్ తర్వాత నిఖిల్ మీద ఎంత కోపం వస్తే యూజ్ చేసింది. మరి అలాంటప్పుడు నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఎఫ్ వర్డ్ యూజ్ చేసిన నిఖిల్ని నామినేట్ చేయకుండా గేమ్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదని తన టీంలో ఉన్న గౌతమ్ని ఎలా నామినేట్ చేస్తుంది? అక్కడ ఫిజికల్ అయిన నిఖిల్ని ఎందుకు నామినేట్ చేయలేదు? అది గ్రూప్ గేమ్ కాదా? మేము మాట్లాడి సాల్వ్ చేసేసుకున్నామంట, అది అంత పెద్ద ఫిజికల్ అనిపించలేదంట, అందుకు నామినేట్ చేయలేదంట. మరి నువ్వెందుకు నీకు నిఖిల్ మీద కోపం రాకుండానే నువ్వు సరదాగా జస్ట్ ఎఫ్ వర్డ్ యూజ్ చేసేసావా? అప్పుడేమో ఎఫ్ వర్డ్ యూజ్ చేసేసి తర్వాత మీరు మాట్లాడేసుకుని నువ్వు నామినేషన్లో వేయలేదు, దీని గ్రూప్ గేమ్ అనరా? అసలు బయట అసలు ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడట్లేదని ప్రచారం చేస్తున్నారు చూడు, వీళ్ళని అసలు ఏమనుకోవాలో నాకు అర్థం కాదు. అది గ్రూప్ గేమ్ కాదా? ఎందుకు ఎఫ్ వర్డ్ ఎందుకు యూజ్ చేసావు నువ్వు నిఖిల్ మీద? కోపం వచ్చే కదా యూజ్ చేసావు. మరి కోపం వచ్చి యూజ్ చేసినప్పుడు అదే నిఖిల్ని నువ్వు ఎందుకు నామినేషన్లో వేయలేదు? మీరు మాట్లాడుకుని సర్ది చెప్పేసుకున్నామో అని చెప్తున్నారు. అది నెక్స్ట్, నిఖిల్ కూడా ప్రేరణను నామినేట్ చేయలేదు. నిఖిల్ ఎఫ్ వర్డ్ యూజ్ చేసిన ప్రేరణను నామినేట్ చేయడం మానేసి నువ్వు అక్క అనడం నచ్చలేదు అని చెప్పేసి గౌతమ్ నామినేట్ చేశాడు. ఇది గ్రూప్ గేమ్ కాదా? అంటే నిఖిల్ గ్రూప్లో ప్రేరణ లేదా? ఎందుకు వచ్చిన అబద్ధాలు? ప్రేరణ గ్రూప్లో లేదు, దీని గ్రూప్ గేమ్ అనరా? నెక్స్ట్,
ఆ రోజు రెడ్ టీమ్ ఈ గౌతమ్ నామినేషన్స్ జరుగుతున్నప్పుడు గౌతమ్ అంటాడు, ఆ రోజు నువ్వు రెడ్ టీంలో ఉన్న ఆ ఇద్దరు గర్ల్స్ మీద గౌతమ్ మీద మండి వాళ్ళ మీద అటాక్ చేశానని నువ్వు అప్పుడు చెప్పావు, అవునా కాదా ప్రేరణ అని అడిగితే నిఖిల్ అంటాడు చెప్పదు, ప్రేరణ చెప్పదు, ఎందుకు చెప్తుంది చెప్పదు అంటాడు. ఈలోపు ప్రేరణ అక్కడి నుంచి నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అంటది. చెప్పొచ్చు కదా, మరి నీది గ్రూప్ గేమ్ కాకపోతే నిఖిల్ గ్రూప్లో నువ్వు లేనప్పుడు అక్కడ ఎందుకు చెప్పలేదు నువ్వు? నిజమే నిఖిల్, నువ్వు ఆ రోజు అందుకే చేసావు అని. పోనీ తను ఏమన్నా మర్చిపోయింది, తను తెలియక చేసింది అని అనుకోవడానికి కూడా లేదు. వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ బ్రేక్ ఇవ్వగానే ఈ అమ్మాయి నిఖిల్ని అంటది, ఒరే నువ్వు ఆ రోజు గౌతమ్ మీద మండేరా నువ్వు మా మీదకి వచ్చావు అని చెప్పింది. దాని గ్రూప్ గేమ్ అనరా? చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి ఆ గ్రూప్లో ప్రేరణ ఇన్వాల్వ్ అయింది అనడానికి. ఈవెన్ ఏదో టాస్క్, ఏం టాస్క్ అది, బోన్ టాస్క్. ఈ బోన్ టాస్క్ అదే బోన్లో ఆ మోట్లేసే టాస్క్, ఆ టాస్క్లో కూడా లోపలికి కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఒరే లాస్ట్లో రా ప్రేరణ నేను పృథ్వీ ఉంటాను రా, అప్పుడు మీ ఫస్ట్ చాయిస్ ఎవర్రా, నేనా తనా అని ఎవరు అడిగారు? నెక్స్ట్ బీన్ బ్యాగ్ టాస్క్లో తిన నిఖిల్ గ్రూప్లో లేకపోతే నిఖిల్ని అంటది, నిఖిల్ మనం నబీల్ని అవుట్ చేసేద్దాం అని. ఎందుకంటది? అంతకు ముందు రౌండ్లో కూడా నిఖిల్ ఎందుకు ప్రేరణని అటాక్ చేయలేదు? వీళ్ళిద్దరూ కలిపి హరితేజ మీద తేజ మీద వీళ్ళ మీద ఎందుకు అటాక్ చేశారు? తేజ కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదా, మరి మెగా చీఫ్ అవ్వలేని తేజ మీద ఎందుకు అటాక్ చేశారు? ప్రేరణ మీద ఎందుకు అటాక్ చేయలేదు? వీళ్ళిద్దరూ ఎందుకు కలిసి ఆడారు మరి నిఖిల్ అండ్ ప్రేరణ? మరి తను ప్రేరణ గ్రూప్లో లేదా? ఇంకొకటి, ప్రేరణ ఆ రోజు నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఒరే మనం నబీల్ని అవుట్ చేసేద్దాం రా అంటది. పృథ్వీ కూడా వచ్చి నిఖిల్ వద్దు అని కూడా అంటాడు. అయినా సరే పృథ్వీ కూడా వచ్చి ఇది బెటర్, నబీల్ని అవుట్ చేసేద్దాం. ఇది గ్రూప్ గేమ్ కాదా? నువ్వు నిజంగా గ్రూప్ గేమ్ ఆడకపోతే ఇప్పుడు నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఏమన్నావు? నబీల్ని అవుట్ చేసేస్తానని అన్నావు. నబీల్ని అవుట్ చేసేద్దాం రా అని డీల్ పెట్టుకుంటున్నావు నువ్వు. అదే డీల్ ఎందుకు నబీల్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ని అవుట్ చేసేద్దాం రా అని ఎందుకు డీల్ పెట్టుకోలేదు? ఇది గ్రూప్ గేమ్ కాదా? ఇన్ని గ్రూప్ గేమ్లు ఓపెన్గా తెలుస్తుంటే ప్రేరణ లేదంట, వాళ్ళ ముగ్గురే అంట గ్రూప్ గేమ్లో. ఈ ప్రేరణ పిఆర్ బయట ప్రచారం చేయడం, దాని మీద 100 వీడియోలు చేయడం, కామెడీ. ఆమె గ్రూప్లో లేకపోవడం ఏంటి కామెడీ కాకపోతే? సో ఇప్పుడు లైవ్లో అదే జరుగుతుందనమాట. వాళ్ళ దగ్గర తేజ దగ్గర కూర్చుని బయటేమో ఈ గౌతమ్తో ఈ డిస్కషన్ పెట్టింది, మేము గ్రూప్ గేమ్ ఆడలేదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇలా రివర్స్ సమాధానం చెప్పింది. లోపలికి వెళ్ళి తేజ దగ్గర కూర్చుంది, మేము ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడాం, మీరు ఒకళ్ళు నామినేషన్స్ చేసుకోకుండా లేరా, నన్ను ఎందుకు అంటున్నారు, నువ్వే అన్నావు కదా ఫ్రెండ్స్ అంటే నామినేషన్ చేసుకుంటే ఫ్రెండ్ ఎందుకు అవుతారు అని అంటే, అప్పుడు తేజ అంటాడు, నీకు ఫ్రెండ్షిప్కి గ్రూప్ దానికి ఇప్పుడు నేను చెప్తాను విను అని పాయింట్స్ చెప్పడం మొదలు పెడితే ఎందుకు అరుస్తున్నావు అంటుంది ప్రేరణ. అంటే అక్కడ నుంచి కరెక్ట్ పాయింట్స్ వస్తున్నాయి తేజ దగ్గర నుంచి. దెబ్బకి ప్రేరణ రివర్స్లో ఎందుకు వస్తుంది అంటే, నేను అరవట్లేదమ్మా, నేను పాయింట్స్ చెప్తున్నాను విను అని చెప్పి గ్రూప్ వేసాం. అంటే 2 కానీ 3 కానీ 4 కానీ కూర్చుని ఫలానా వాళ్ళని నామినేట్ చేద్దాము, ఫలానా వాళ్ళని టాస్క్లో వాళ్ళని ఫస్ట్ అవుట్ చేసి మనం లాస్ట్ వరకు ఉందాము, ఈ నెక్స్ట్ టాస్క్లో వాళ్ళని ఫస్ట్ తరిమేద్దాము, ఫైనల్గా మన ఇద్దరం మిగులుతాం కదా ఆ టాస్క్లో, మనలో మనం కొట్టుకుందాము, ఇలా అని ఏవైతే డీల్స్ పెట్టుకుంటారు చూడు, దాన్ని గ్రూప్ గేమ్ అంటారు. సో బీన్ బ్యాగ్లో అలాగే డీల్ పెట్టుకున్నారు కదా నిఖిల్ ప్రేరణ, వీటిని గ్రూప్ గేమ్ అంటారు అని చెప్పేసి అంటే ఆ అమ్మాయికి ఇంక సౌండ్ లేదు. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, మళ్ళీ రోహిణి దగ్గర కూర్చుని మేము ఎక్కడ ఆడాము, మేము అసలు గ్రూప్ గేమ్ ఆడలేదు అంటే, అప్పుడు ఏదో అందరం కూర్చుని ఓజీస్ అందరం కూర్చుని 5th వీక్లో ఎప్పుడో ఒకసారి మాట్లాడుకున్నాం అంతే, కానీ బయటకు వచ్చిన తర్వాత విష్ణు చేతిలో పెట్టారు, ఆ వీక్ కూడా అది మేము ఇంప్లిమెంట్ చేయలేదు అంటుంది. ఇంప్లిమెంట్ చేయలేదా? ఆ రోజు విష్ణు వీళ్ళని నామినేట్ చేసిందని ఎంత వార్ చేశారు ఇదే అడుగుతుంది రోహిణి. మరి ఆ రోజు మీరు విష్ణు మీద ఎందుకు అంత వార్ చేశారని, విష్ణు మీద అంత వార్ చేసేసి నువ్వు ఎందుకు వీళ్ళని నామినేషన్లో వేసావని ప్రేరణ అయితే యువర్ సెల్ఫిష్ అని ఎన్ని మాట్లాడినది అప్పుడు విష్ణుని. దాన్ని గ్రూపేసం అనరా? సో ఇది మేము అక్కడితో ఆపేసాము అని అంటున్నారు. కానీ లాస్ట్ వీక్ వీళ్ళ ఫ్యామిలీ వీక్ రాకముందు వరకు వీళ్ళు నామినేషన్స్లో తేజాని వేయాలి, రోహిణిని వేయాలి, ఈవెన్ అవినాష్ని సేవ్ చేసే ఛాన్స్ అనవసరంగా అవినాష్ని సేవ్ చేయాల్సి వచ్చేస్తుందేమోరా అని పృథ్వీతో మాట్లాడింది. ఇదంతా గ్రూప్ గేమ్ కదా? పృథ్వీ అని అంటుంది, పృథ్వీ నువ్వు అవినాష్ని సిల్లీ రీజన్స్తో నామినేట్ చేసావురా, ఇప్పుడు కనుక నాకు సేవింగ్ ఆప్షన్ ఇచ్చుంటే నేను సచ్చినట్టు అవినాష్ని సేవ్ చేయాల్సి వచ్చేది కదరా, అమ్మయ్య నాకు సేవింగ్ ఆప్షన్ ఇవ్వలేదని అనిపించింది అంటుంది. ఇవన్నీ గ్రూప్ గేమ్స్ కాదా? ఎందుకు
వీళ్ళ తేజ అదే అంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ గేమ్ అని మేము అనలేదు, మీ వాళ్ళే పోనీ వచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా కాదు, మీ ఓజీస్లోంచే వచ్చారు, వాళ్ళే మిమ్మల్ని అన్నారు అన్నప్పుడు మీరు మమ్మల్ని కోసం చేస్తారేంటి, అది విని మూవ్ ఆన్ అవ్వడం మానేసి అని చెప్పేసి అంటాడు. అంతే కదా, నిఖిల్తో కూడా తేజ ఇదే అంటాడు. వాళ్ళు అంతమంది చెప్తున్నారంటే వాళ్ళు చూశారు కదా, సో వాళ్ళు లేనిది ఎందుకు పోర్ట్రే అవుతుంది, అది ఒప్పుకుని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి నిఖిల్ కూడా అంటాడు తేజ. సో ఇది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ తేజ అంటాడు, మాకు మీరు వైల్డ్ కార్డ్స్ అందరినీ తరిమేయాలి బయటికి, ఈ విషయాలు మాకు సీత వాళ్ళు చెప్పిన తర్వాతే తెలిసింది, అందుకు మాకు ఇప్పుడు సడన్ రియాక్షన్ వచ్చింది. ఇప్పుడు గౌతమ్ తిరిగేసేసాడు, కావాలని ఫైట్ పిక్ చేశాడు అంటున్నారు. ఫైట్ ఎందుకు పిక్ చేశాడు అక్కడ, నిఖిల్ రోహిణి వాళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు రోహిణి గురించి చెప్పడానికి ఇలా మమ్మల్ని వైల్డ్ కార్డ్స్ అంటున్నారు, వైల్డ్ కార్డ్స్ని ఫస్ట్ తరిమేయాలని అనుకున్నారు, కానీ మేము 5 వీక్స్ తర్వాత వస్తే మాకు ఆడియన్స్తో కనెక్షన్ ఉండదు, ఇలా మాట్లాడుతున్నాడు తను. ఆ సందర్భంలో గొడవ అయింది. సో అందులో ఫైట్ ఫిక్స్ చేయడం ఏంటి, వాళ్ళకి అప్పుడే కదా తెలిసింది, ఆ ముందు రోజు నామినేషన్స్ అప్పుడే కదా ఇన్ని చేశారు వీళ్ళ చాట్ని అని తెలిసింది, అంతకుముందు అయితే ఇన్ని తెలియదు కదా వాళ్ళకి. సో దీని గురించే మాట్లాడడానికి ట్రై చేస్తారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు అవినాష్ అండ్ తేజ రోహిణి వీళ్ళు గౌతమ్ని సపోర్ట్ చేస్తూ అంటారనమాట. మాకు ఇప్పుడు తెలిసింది ఆ విషయము, వాళ్ళు ఒప్పుకోకుండా రివర్స్ అవుతారేంటి అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు గౌతమ్కి సపోర్ట్గా మాట్లాడతారనమాట. అండ్ ఇంకొకటి అంటారు, వీళ్ళు గ్రూపిజం కాదంటారు, అక్కడ గౌతమ్ ఏదో నిఖిల్ అండ్ రోహిణితో మాట్లాడుతుంటే నిఖిల్ సమాధానం చెప్పుకుంటాడు కదా, మధ్యలో అసలు పృథ్వీ ఎందుకు వచ్చాడు, అదే కదా గ్రూపిజం, ఒకళ్ళు మాట్లాడుతుంటే ముగ్గురు వచ్చేస్తారు వాళ్ళు, దాన్నే కదా గ్రూపిజం అంటారు. మనం అలాగా ఒకళ్ళు మాట్లాడుతుంటే ఒకళ్ళు గొడవ పడుతుంటే ఒకళ్ళ మీద గొడవ జరుగుతుంటే ఇంకొకళ్ళని దూరిపోయి మనం కూడా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ గొడవ చేస్తామా, అలా చెయ్యం కదా అని చెప్పేసి ఇక్కడ రోహిణి అంటది అనమాట. సో ఇది కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి తేజ నిఖిల్తో అంటాడు, మీరు గ్రూప్ గేమ్ కాదని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు బ్రో, ఎందుకు అది అర్థమవుతుంది కదా, ఇప్పుడు మీరు సడన్గా గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని ట్రై చేయడానికి ఆ చొక్కాలు ఒకళ్ళు పీక్కుని ఇవన్నీ చేస్తున్నారు, ఇది ఆడియన్స్కి ఈజీగా అర్థమైపోతుంది, మీరు ఇలా కావాలని చేస్తున్నారు అని చెప్పేసి డైరెక్ట్ నిఖిల్నే అంటాడు తేజ. అంటే నేనేం చేయను, యష్మి తనంతట తను ఇండివిజువల్గా ఆడతానని డిసైడ్ అయిపోయింది, దానికి నేనేం చేయను, నేనైతే కావాలని అలా చేయలేదు కదా అని చెప్పేసి నిఖిల్ అంటాడు అనమాట. తనే ఇండివిజువల్గా నేను అందరికీ పీకేస్తానని అన్నది కదా అని చెప్పేసి నిఖిల్ అంటాడు. నెక్స్ట్ అంటాడు, మీరు వీళ్ళని నామినేట్ చేద్దాం, వీళ్ళని అవుట్ చేద్దాము, ఇవన్నీ చేసుకున్నారు కాబట్టే ఇది వచ్చింది, లేదంటే వచ్చుండేది కాదు, మీరు జస్ట్ ఫ్రెండ్స్ లాగా కలిసి ఉండి గేమ్స్ టైంలో గేమ్స్ ఆడుంటుంటే ఇలా వచ్చుండేది కాదు, అలా జరగలేదు, ఇలా నామినేషన్స్ వీళ్ళని చేద్దాము, వీళ్ళనేమో అవుట్ చేసేద్దాము అని మీలో మీరు డిస్కస్ చేసుకోవడం వల్ల మీరు కొంతమంది, అది కూడా ఏదో టీమ్ వైజ్ అనుకో, ఈ బ్లూ టీమ్ రెడ్ టీమ్ అలా టీమ్ వైజ్ డిసైడ్ చేసుకోవడం వేరు, వీళ్ళు ఒక గ్రూప్గా ఉండి ఆ గ్రూప్ గేమ్ ఆడడం ప్రాబ్లం అయింది, అదే చెప్పడానికి ట్రై చేస్తాడు. యాక్సెప్ట్ చేస్తే ఏమైపోతుంది అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు అంటాడు, మేము ఎక్కువ కష్టపడాలి వైల్డ్ కార్డ్స్ కాబట్టి, ఎందుకంటే మాకు 5 వీక్స్ మీరు ఆల్రెడీ ఆడియన్స్తో కనెక్ట్ అయ్యి ఉంటారు, కానీ మేము అప్పటికే కనెక్ట్ అయ్యి లేము, మేము మళ్ళీ కొత్తగా కనెక్షన్ తెచ్చుకోవాలి, అప్పటికే మీకంటూ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు, అది మాకు పెద్ద మైనస్ కదా అని చెప్పేసి తేజ అంటాడు. సో గౌతమ్ కూడా వచ్చి నిఖిల్ దగ్గర ఇదే చెప్తాడనమాట. ఏమంటాడంటే, మేము లాస్ట్ సీజన్లో ఏమీ సాధించలేకపోయాం కాబట్టి ఈసారి అయినా ఏదో సాధిద్దామని వచ్చాము, అందుకే కదా వచ్చాము అని చెప్పేసి గౌతమ్ నిఖిల్తో అంటాడు. సో ఇది జరుగుతుంది. ఆ తర్వాత తేజ అండ్ నిఖిల్ ఇంకోటి మాట్లాడుకుంటారు, ఈ వీక్ సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది అని చెప్పేసి, అంటే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని తేజ అంటాడు. నిఖిల్ అంటాడు, ఈ వీక్ అంటే లేదు, ఈ వీక్ ఉండదు, ఎందుకంటే 5గురే ఉన్నారు కదా నామినేషన్లో, నెక్స్ట్ వీక్ ఉంటుంది, పృథ్వీ అండ్ యష్మి వీళ్ళిద్దరూ నెక్స్ట్ వెళ్ళిపోయే వాళ్ళలో సింగిల్ అయినా డబుల్ అయినా వీళ్ళిద్దరిలోంచే ఉంటారు అన్నట్టు తేజ అంటాడు అనమాట. ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేసి అక్కడ తేజ అండ్ నిఖిల్ మధ్యలో ఈ డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నిఖిల్తో అంటాడు, నేను ఈసారి గట్టిగా అనుకుంటున్నాను బ్రో, నేను టాప్ 5లో ఉంటాను అంటే నిఖిల్ ఉండాలి అన్నట్టు ఇలా అంటాడనమాట తేజని. సో ఇది జరుగుతుంది.
నెక్స్ట్ నెక్స్ట్ నబీలు మన డబ్బా రాయుడు ఒక్క పని చేస్తాడబ్బా. ఆ రోజంతా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాడు, డబ్బా కొట్టుకుంటూనే ఉంటాడు. ఈరోజు కొత్త డబ్బా ఏంటంటే యష్మి 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 షర్టు నేనే సేవ్ చేశా. మళ్ళీ ఇంకొకరు ఎవరు, విష్ణు షర్ట్ నేనే సేవ్ చేశా. అండ్ మళ్ళీ నిఖిల్ని మోటివేట్ చేశాను, లేదంటే కెమెరా దగ్గరికి వెళ్ళిపోతానన్నాడు. ఆయన పాపం నేను మోటివేట్ చేశాను అని డబ్బా కొట్టుకుంటూనే ఉన్నాడు ఈ పిల్లడు. ఒకటి మాత్రం నిజమబ్బా, నబీల్కి హౌస్లో ఉన్న ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్లో బాగా లెస్ నెగిటివిటీ. అసలు నెగిటివిటీ ఏముంది, ఏం పెద్దగా లేదు అసలు నబీల్ మీద. ఏ నెగిటివిటీ లేకుండా టాప్ 3లోకి వెళ్తున్నాడంటే గ్రేట్. అసలు ఇది మాత్రం ఏం పెద్ద నెగిటివిటీ నాకైతే ఏం గుర్తురావట్లేదు. ఆ పిల్లడికి అంత నెగిటివిటీ ఎక్కడొచ్చిందని ఏం లేదు. అది మాత్రం చాలబ్బా. నువ్వు టాప్ 3 వరకు వెళ్తూ, ఏమో తెలియదు టాప్ 2లో కూడా ఉండొచ్చు, అక్కడ వరకు వెళ్తూ నీకు కొంచెం కూడా నెగిటివిటీ లేదంటే ఇంకంతకంటే ఏం కావాలి? విన్ అవ్వక్కర్లేదు. నువ్వు అంతవరకు వెళ్ళి నెగిటివిటీ లేకుండా వస్తున్నావు చూడ, చాలు నబీల్కి అది చాలు. సో అది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. ఎవరు? అవినాష్, రోహిణి, తేజ వీళ్ళు ముగ్గురు కూర్చుని గౌతమ్ మాట్లాడుతుంటే పృథ్వీ ఎందుకు వచ్చేస్తున్నాడు, ఒకళ్ళు మాట్లాడుతుంటే మొత్తం అందరూ వచ్చేస్తారు, గౌతమ్ ఏదో నిఖిల్తో మాట్లాడుకుంటున్నాడు, తినేందుకు మధ్యలో దూరిపోయాడు, దీన్నే గ్రూప్ గేమ్ అంటారు అని చెప్పేసి అంటారు. ఇంకొకటి యష్మి వీళ్ళందరినీ వరుసగా నిలబెట్టి ఇది జరుగుతుంది కదా, ఎవరు ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఏంటి ఎవరెవరు రోహిణికి ఓటేశారు ఆల్రెడీ నిన్న రివ్యూలో చెప్పా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఫుల్గా క్లియర్గా చేస్తా కదా, అందులో చెప్తా ఎవరికి ఓటేశారు, రోహిణికి ఎంతమంది వేశారు, నిఖిల్కి ఏం వేశారు, ఏం చెప్పి వేశారు అవన్నీ. సో ఇక్కడ బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట, ఇలా మీ ఓటు వేయండి నిఖిల్ రోహిణికి అంటే వెంటనే యష్మి నేను ఇండివిజువల్ డెసిషన్ తీసుకుంటా. నేను అంటే గ్రూప్ గేమ్ కాదని ప్రూవ్ చేసుకోవడానికి. పాప మా అమ్మాయి అయితే ఒకతే కూర్చుని తిని వెళ్ళి సైలెంట్గా పడుకుంది. అందులో ఒక అమ్మాయి మీద ఒకదాని మీద ఒకటి వచ్చాయి కదా, సో వెళ్ళి ఎందుకు వచ్చిన గోళ్ళే అనుకున్నట్టుంది, వెళ్ళి తిన్నది సైలెంట్గా తిని వెళ్ళి ఒకతే పడుకుంది. సో ఇండివిజువల్ నాకు ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఉంది. ఏముంది, నిఖిల్కి వేస్తే మళ్ళీ నిఖిల్కి వేసామంటారు కాబట్టి నిఖిల్కి వేయకూడదు, రోహిణికి వేయాలి. ఏం చేస్తుంది, రోహిణికి వేస్తుంది, అదే చేసింది. సో దీని గురించి తేజ అంటాడు యష్మి డెసిషన్ అడిగితే నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అంటుంది, నామినేషన్స్ చేసినప్పటి నుంచే గ్రూప్ గేమ్ కాదని ప్రూవ్ చేసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొకటి అంటాడు, ఏంటి అంటే అవినాష్ అంటాడు ఏమని అంటే అక్క అంటే వీళ్ళందరూ ఆ రోజు నా జైలు నామినేషన్స్ అప్పుడు అక్క అంటే ఒకవైపు నుంచి పృథ్వీ ఒకవైపు నుంచి నిఖిల్ వచ్చేసారు కదా, నో అక్క అనొద్దు అని. సో ఇక్కడ అవినాష్ అంటాడు కదా ఆ రోజు మరి నో అక్క అనగానే వచ్చేసారు కదా, మరి ఇప్పుడు పృథ్వీ వచ్చేసి వాడు వీడు అని మాట్లాడుతున్నాడు, ఆ రోజు నన్ను రా అని మాట్లాడాడు, ఈరోజు గౌతమ్తో వాడు వీడు అని మాట్లాడుతున్నప్పుడు అలా అనొద్దని ఎందుకు ఆపలేదు వీళ్ళు? కరెక్ట్ పాయింటే కదా. ఆ రోజు ఏమో అక్క అన్నప్పటికీ అటు నుంచి నిఖిల్ వచ్చేసాడు, ఇటు నుంచి పృథ్వీ వచ్చాడు, అది గ్రూప్ గేమ్. మళ్ళీ వీళ్ళు ఏమో మేము గ్రూప్ గేమ్ ఆడలేదు అంటున్నారు. ఇవన్నీ గ్రూప్ గేమ్స్. సో మరి ఇప్పుడు ఎందుకు పృథ్వీ ఆడు వీడు అని చెప్పేసి అలా మాట్లాడుతున్నాడు మీదకి వచ్చి, అప్పుడు అలా వాడు వీడు అనొద్దని మరి వీళ్ళు ఎందుకు అనట్లేదు, అదే కదా గ్రూప్ గేమ్ అని చెప్పేసి అవినాష్ అంటాడు అనమాట. సో ఇది జరుగుతుంది. సో నైట్ అంతా ఈ గ్రూపిజం గురించే డిస్కషన్స్ మొత్తం. మళ్ళీ ఇంకొకటి మాట్లాడుకుంటారు వీళ్ళు. ఆ సూట్ కేసులు ఇచ్చుకునేటప్పుడు కూడా మనం సూట్ కేసు రోహిణికి ఇచ్చాము, కావాలంటే తేజకి ఇచ్చుకోవచ్చు మనం, కానీ ఇవ్వలేదు. రోహిణికి ఇచ్చాము, ఎవరు ప్రేరణకి ఇచ్చాము, కానీ వాళ్ళు మాత్రం పృథ్వీ ఏమో విష్ణుకి ఇచ్చుకున్నాడు, నబీల్ ఏమో యష్మికి ఇచ్చుకున్నాడు. ఇలా వాళ్ళే హెల్ప్ చేసుకునేవారు, ఇవన్నీ గ్రూపిజాలు కాదా అని చెప్పేసి అంటాడనమాట. సో ఇదవుతుంది. నెక్స్ట్ నిఖిల్ నబీల్ దగ్గరికి వస్తాడనమాట. నబీల్ పడుకుని ఉంటాడు, నబీల్ దగ్గరికి నిఖిల్ వచ్చి అంటాడు సడన్గా నిఖిల్కి ఉంది మైండ్లో ఇలా సడన్గా ఇలా బిహేవ్ చేస్తుంటే వీళ్ళు కావాలని చేస్తున్నట్టు వెళ్తుంది కదా బయటికి, ఎందుకంటే బయట ఆల్రెడీ ఏదో చెప్పాడు నిఖిల్కి, మీరు ఇలా చేస్తుంటే అది కూడా నెగిటివ్గానే ఉంటుంది, చూడడానికి బాగోదు ఆడియన్స్కి అన్నట్టు చెప్తాడనమాట. సడన్గా ఇలా చేస్తే ఇన్నాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నది నిజం అన్నట్టుగా వెళ్తుంది కదా అని చెప్పేసి అంటాడనమాట.
అంటే అంటే ఇక్కడ నబీల్ కూడా అంటాడు, అవును మరి యష్మి అలా బిహేవ్ చేస్తుంటే ఏం చేస్తారు మీరు కూడా, తను ఇంకా డిసైడ్ అయిపోయింది అందరినీ అటాక్ చేసేయాలని డిసైడ్ అయిపోయింది. ఈవెన్ తను నిజంగా యష్మి మైండ్ ఎంత ఫిక్స్ అయిపోయిందంటే పాప మా అమ్మాయిది అసలు ఇంకా ఇండివిజువల్ గేమ్లో మునిగిపోయింది అనమాట. ఆ ఇండివిజువల్ గేమ్లో మునిగిపోయి నబీల్ పాపం సేవ్ చేశాడు కదా, నబీల్ తన షర్ట్ సేవ్ చేశాడు. సో యష్మిది అక్కడతో అయిపోయింది. సో నెక్స్ట్ రౌండ్ యష్మి ఆడడానికే లేదు. కానీ ఆ అమ్మాయి మైండ్లో ఇంకా ఈ గ్రూపిజం తిరుగుతూనే ఉన్నట్టుంది. పాపం ఆ అమ్మాయి టాస్క్ వచ్చిందంటే 100% ఇస్తుంది పాపం. ఆ టాస్క్ ఆడేయాలి, అలాగే నేను గ్రూపిజం ఆడలేదని ప్రూవ్ చేసుకోవాలి ఆడియన్స్ దగ్గర. సో అది నచ్చుతుంది పాపం మా అమ్మాయిలో, యష్మిలో అదే నచ్చుతుంది నాకు. ఆ టాస్క్లు 100% ఆడాలనుకోవడం, తనకు వచ్చిన నెగిటివిటీని అది పోగొట్టుకోవడానికి 100% కష్టపడి ఎఫర్ట్స్ పెట్టాలని అనుకోవడం. పాపం నిజంగా జాలేసింది ఆ అమ్మాయిని చూసి. తనంతటి తను అన్నం తినేసి వెళ్ళి పడుకుందా. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పనా, నబీల్ ఆల్రెడీ సేవ్ చేశాడు పాపం యష్మిని సేవ్ చేసిన తర్వాత యష్మి వచ్చేసి కూర్చోవాలి. ఇంకా నెక్స్ట్ రౌండ్ ఆ అమ్మాయి ఆడడానికి లేదు. చాలా బాధేసింది నాకు ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే యష్మి విషయంలో బాధేస్తుంది అనమాట. అంటే అమ్మాయి మైండ్లో అంత ఫిక్స్ అయిపోయింది. పాపం అనిపించింది నాకు యష్మిని చూస్తే. సో అమ్మాయి అంత ఫిక్స్ అయిపోయిందంటే మాట్లాడుతుంటే కూడా నాకు ఎందుకు బాధేస్తుంది ఆ అమ్మాయి విషయంలో. అంటే అమ్మాయి కష్టపడ్డది పాపం ఒక్క విషయంలో ఎందుకు ఇలా అని అంతే. సో అయితే అక్కడ ఏమవుతుందంటే ఆ అమ్మాయి నబీల్ని అటాక్ చేయడానికి నబీల్ దగ్గరికి వెళ్ళి, నబీల్ నేను నిన్ను అటాక్ చేస్తున్నా చూడు. అమ్మాయి మైండ్ ఆబ్సెంట్ మైండ్ అయిపోయిందనమాట. మొత్తం ఈ వీకెండ్ జరిగిన విషయాల వల్ల ఎంత ఆబ్సెంట్ మైండ్ అయిపోయిందంటే, అరే మనం ఇంకా ఆడడం నెక్స్ట్ రౌండ్ అన్న విషయం మర్చిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ నబీల్ టీషర్ట్ పడుతుంది అబ్బా, ఆ రౌండ్కి ఆ అమ్మాయి వెళ్ళదు కానీ మర్చిపోయింది ఆ విషయం. ఆ రౌండ్కి ఆ అమ్మాయి వెళ్ళదు, ఆ అమ్మాయి ఆడదన్న విషయం మర్చిపోయి నబీల్ దగ్గరికి వెళ్ళి నువ్వేమనుకోక నేను నిన్ను అటాక్ చేస్తున్నానని చెప్తుంది. సో ఇది పాపం నబీల్కి అర్థం అవ్వలేదు. ఆ అమ్మాయి సిచ్యువేషన్ నబీల్కి అర్థం అవ్వలేదు. ఆ అమ్మాయి సిచ్యువేషన్ అలా అయిపోయింది పాపం. అమ్మాయికి అర్థం అవ్వట్లేదు, ఇది చేస్తే ఇలా అనుకుంటారేమో, అది చేస్తే ఇలా అనుకుంటారేమో అని ఆ కన్ఫ్యూజన్లో ఇలాంటి పనులన్నీ చేసేస్తుంది. సో అది ఇలాగా నన్ను ఐఎమ్ గోయింగ్ టు అటాక్ అన్నది, నేనే నిన్ను సేవ్ చేస్తే అసలు నువ్వు ఆటలోనే ఉండవు, నన్ను అటాక్ చేస్తానంటది ఈ అమ్మాయి అని చెప్పేసి నబీల్ కొంచెం నెగిటివ్ వేలో అర్థం చేసుకున్నాడు. కానీ పాపం మా అమ్మాయి ఆ రేంజ్ కన్ఫ్యూజన్లో ఉంది పాపం. అలా కొంచెం పాజిటివ్గా అర్థం చేసుకోవాలని అనిపించింది పాపం. ఆ అమ్మాయిని చూస్తే మనకు అర్థమవుతుంది, లైవ్లో చూసినా వింతగా బిహేవ్ చేయడము, ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంది ఆ అమ్మాయి. ఒకవైపు నుంచి నిఖిల్ కూడా అలాగే ఉన్నాడు, నిఖిల్ సిచ్యువేషన్ కూడా ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంది. ఈ అమ్మాయి అయితే మాత్రం ఇంకా ఓరెంజ్. ఎంత కన్ఫ్యూజన్లో ఉంటే ఆ అమ్మాయి అసలు అందులో నా అమ్మాయి ఏ టాస్క్ ఆడినా ఫుల్ క్లారిటీతో ఆడుతుంది కదా, అలాంటి అమ్మాయి మర్చిపోయింది మనం ఇప్పుడు ఆడాం కదా, నబీల్ టీషర్ట్ వస్తే మనకు అసలు సంబంధం లేదు కదా, మనం అక్కడ కూర్చుంటాం కదా అన్న విషయం మర్చిపోయిందంటే ఆ అమ్మాయి ఎలాంటి మెంటల్ ప్రెషర్లో ఉందన్నది అర్థమవుతుందన్నమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రోహిణి అంటదనమాట, వీళ్ళు అనవసరంగా గ్రూప్ వేసాం ఎక్కడ చేసామని డిస్కస్ చేయకుండా వదిలేస్తే బాగుండు, వదలట్లేదు మళ్ళీ అదే పట్టుకుని మేము ఎక్కడ చేసాము అని చెప్పేసి లాగుతున్నారు, వదిలేస్తే బాగుండు, అలా లాగడం వల్ల కూడా యూజ్ లేదు అని చెప్పేసి అంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ అంటాడు, ఇప్పుడు నేను ఆ రోజు ఎగ్ పడేసానని చెప్పేసి తేజ నా మీద అంత కోపగించుకున్నాడు, మరి నిజంగా నేను తేజ బయట చాలా క్లోజ్ కదా, మేము గ్రూప్ గేమ్ ఆడాలనుకుంటే బయట చెప్పుకుని వచ్చి మేము ఆడొచ్చు, లేదా ఆ టైంలో నేను తేజ ఎగ్ పడకుండా కాపాడొచ్చు, అది చెప్పకుండా కూడా కాపాడవచ్చు, అప్పుడు నేను కూడా వాళ్ళ గ్రూప్ గేమ్ చేసినట్టు అవుతుంది. కానీ నేను ఆ రోజు నాకు అసలు థాట్ కూడా అలా తేజాన్ని కాపాడాలన్న థాట్ కూడా రాలేదు, మేము మా గేమ్లు ఇండివిజువల్గా ఆడుకుంటున్నాము అని చెప్పేసి ఇక్కడ గౌతమ్ అంటాడనమాట. అవినాష్, రోహిణి, తేజ అండ్ గౌతమ్ వీళ్ళ మధ్య ఈ డిస్కషన్ ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ నిఖిల్ అండ్ యష్మి టీషర్ట్లు చింపుకోవడము జనాలకి ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు. అంతే, ఇది లైవ్లో ఎక్కడి వరకు అయింది. సో నెక్స్ట్ వీడియోలో గౌతమ్ వర్సెస్ పృథ్వీ, అలాగే విష్ణు వర్సెస్ రోహిణి అండ్ గౌతమ్ వర్సెస్ నబీల్, మళ్ళీ గౌతమ్ వర్సెస్ ప్రేరణ,
గౌతమ్ వర్సెస్ యష్మి ఇలా చాలా జరిగాయి, లైవ్లో అయిపోయాయి ఆల్రెడీ అవన్నీ నా నెక్స్ట్ వీడియోలో పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. లైవ్ చూసిన వాళ్ళు మీకేమనిపించింది, నైట్ లైవ్ చూసిన తర్వాత అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నామినేషన్స్లో ఉన్న వాళ్ళు మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఓటింగ్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. టాటా బై బై.